వీళ్ళు చెప్పిందని చెప్పించి కొట్టేయాలన్నట్టు కోపం వచ్చిందని నాకైతే. ప్రతిసారి కెమెరా ఎక్కడుందో ఎత్తుకోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా పెర్ఫార్మెన్స్ మీద కాన్సంట్రేట్ చేయొచ్చు. కరెక్ట్ గురూజీ. ఎందుకంటే వీడియో లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే చూస్తున్నారు కదా ఎంత గాలేస్తుందో. క్లైమేట్ మొత్తం ఫుల్ వర్షంగా ఉంది. వర్షం పడతా ఉంది 1 వీక్ నుంచి. సో నేను సినిమాకి వెళ్తున్నప్పుడు కూడా వర్షం పడతానే ఉంది. సో అలాగే సినిమాకి వెళ్ళొచ్చాను. రివ్యూ చెప్దామని తోటి ఫుల్ వర్షం పడతా ఉంది. నా వీడియోస్ ఎవరన్నా ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటే నావన్నీ ఇంట్లో కన్నా బయట అవుట్‌డోర్ లోనే ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను మేడ మీదకి వచ్చి రికార్డ్ చేస్తున్నాను. గాలి ఎంత వేస్తుందో చూస్తున్నారు కదా. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అందుకే వీడియో లేట్ అవుతుంది. ఇంకా రావు బహదూర్ వీడియో కూడా మీకు 1, 2 డేస్ లో అయితే రావచ్చు. సో లేట్ అయినా కూడా అర్థం చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడు ఛానల్. నాగబంధం మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉంది ఏంటనేది ముందు ముందు మీ అందరికి అర్థమవుతుంది. ఫస్ట్ నాగబంధం మూవీ టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదండి. ఆ టైటిల్ పెట్టినందుకన్నా కూడా ఏదో మంచి చెయ్యాలి. ఆ మంచి చేయకపోగా టైటిల్ చెడగొట్టి రేంజ్ లో చేశారు. పైగా మళ్ళీ అందులో దేవుడు అనంత పద్మనాభ స్వామి వారిని ఇన్వాల్వ్ చేయటం, ఆ గుడి మీదే తీయాలనుకోవటం అనేది పెద్ద కాంట్రవర్సీ లాంటిదని నాకు. కానీ అలాంటిది ఈ టెంపుల్ మీద సినిమా తీస్తున్నాం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడిగేయాలి. డైరెక్టర్ గారు ఏమనుకుని తీద్దాం అనుకున్నారో తెలీదు. మధ్యలో బ్రహ్మకమలం అని చెప్పారు. ఆ బ్రహ్మకమలం గురించి చెప్పడం అనేది కూడా చాలా వరస్ట్ గా అయితే నెరేషన్ ఇచ్చారు. స్టోరీ నెరేషన్ చూస్తే, స్టోరీ నడిపించిన విధానం, చూపించిన స్క్రీన్ ప్లేని చూస్తే డెడ్ వరస్ట్ అండి అసలు. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎంట్రన్స్ కి వస్తే ఎంట్రన్స్ 15-20 నిమిషాలు ఏదో ఇంటెన్స్ గా వెళ్ళబోతుంది, ఏం జరుగుతుంది అని. ఇదప్పటికి ఏం జరుగుతుందిరా అని బదులు ఏం జరిగిందిరా అన్నట్టే ఉంటదండి సినిమా. అసలు మనకి ఏం అర్థం అవ్వదు, ఎటు తీసుకెళ్తారో తెలియదు. మధ్యలో హీరోయిన్లకి సాంగ్ అంటారు, మళ్ళీ బ్రహ్మకమలం అంటారు, మళ్ళీ దేవుడిని చూపించారు, దేవుడి దగ్గర ఇదైపోయింది అంటారు. ఏ తర్వాత మన పూజారిని తిడతారు, బయటికి గింటేయాలని చూస్తారు. ఎందుకు తీసానరా సినిమా అని అనుకునేలా చేస్తారండి. అలా ఉంటది. ఇంకా సినిమాలో క్యారెక్టర్ల దగ్గరికి వస్తే ఒక్కొక్క క్యారెక్టర్ని కావాలని చంపేస్తారు. హీరోని తప్ప అందరినీ చంపుతారు. హీరో ఎందుకు పుట్టాడురా అని అడిగితే కాదు, అనాథ కాదని చెప్పడానికి మధ్యలో ఏదో పాము పెట్టి దేవుణ్ణి అలా పడుకోబెట్టి చుట్టూ పాము తిప్పుతారు. ఈ పాముల కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం అవ్వదు. కానీ పాములు మాట్లాడితే వచ్చేస్తాయండి సీన్లంకి. పాములు మనోడి దగ్గరకు వచ్చేస్తాయి. పాములు సడన్ గా మనోడు లెగ్గానే పాములు మాయమైపోతాయి. ఎక్కడ పడితే అక్కడ మామూలు తిరిగేస్తాయి. ఈ మధ్యలో ఒక సీన్ అండి, అది స్పాయిలర్ అలర్ట్. ఇది ఏంటంటే షిప్ వేసుకుని వీళ్ళు ఒక చోటకి వెళ్ళని చోటకి వెళ్తారు. చెప్తే మీకు తెలిసిపోద్ది. ఆ చోటకి వెళ్ళినప్పుడు అక్కడ మనం విలేజ్ల్లో చూస్తే దడి కట్టడానికి కర్రలు అయ్యి వాడి దడి కట్టుకుంటారు తెలుసు, ఇలా చుట్టూ గోళ్ళలాగా. అలాగా మొత్తం నదీ ప్రవాహం మధ్యలో అలా కడతారు. ఆ కట్టితే అసలు ఆ నది ఎలా ఉంటుందంటే అసలు అక్కడ ఏ కర్ర కూడా నిలబడని రేంజ్. కర్రలు ఏమి నిలబడలేవండి. అసలు ఆ కర్రలన్నీ అక్కడ నీటి ప్రవాహంలో నిలబడలేవు. అలాంటిది ఆ కర్రల మీద పాములన్నీ ఉంటాయి. ఇలా గేలాలు వేసినట్టుగాని ఆ లంగర్లు వేసి 2 లంగర్లు లాంటివి వేసి తాడితే ఇలా లాగ్గానే ఆ మొత్తం ఆ దడి లాంటిది అంతా పడిపోద్ది. అది దాటి వెళ్ళండి. ఈ చల్లా చెదురైపోతాయి. ఈ బోటు మీద కూడా రావు, అవి ఎక్కడ కనబడవు. నీటిలో పాము ఈదుతుందని కూడా డైరెక్టర్ గారికి తెలుసో లేదో తెలియదు నాకు. పాములన్నీ నీటిలో ఈదగలవు తల పైకి పెట్టి. కొన్ని బురద పాములు ఇవన్నీ అంటే నీటి లోపల నుంచి ఈదుతాయి. అవి అందరికీ తెలుసు. సినిమాలో నెరేషన్ చాలా వరస్ట్గా ఉంది, పూర్గా ఉంది. అనంత పద్మనాభ స్వామి వారి గుడి గురించి చెప్పటం అనేది చాలా మంచిది. కానీ వీళ్ళ దాన్ని చెడదొబ్బారు. దేవుణ్ణి సరిగ్గా ఉపయోగించుకోలేదు, మంచిగా చూపించలేకపోయారు. ఇంకా బ్రహ్మకమలం దగ్గరికి వస్తే బ్రహ్మకమలం అని వాడారు. అసలు ఆ బ్రహ్మకమలాన్ని చూపించిన విధానం కానీ, దాని పట్ల తీసుకున్న ఆ డిసిషన్లు కానీ, ఆ స్క్రీన్ ప్లేలు కానీ ఎంత వరస్ట్గా ఉన్నాయంటే వీళ్ళు చెప్పిందని చెప్పించి కొట్టేయాలన్నట్టు కోపం వచ్చిందని నాకైతే. ఏం చెప్పాలనుకుని వీళ్ళు స్టోరీ రాసుకున్నారో లేదంటే ఏం చెప్పారో కూడా అర్థం అవ్వట్లేదండి. నిజంగా దేవుణ్ణి అంత వరస్ట్గా ఎందుకు చూపించారో నాకైతే అర్థం అవ్వలేదు. ఆ వరసగా ఎవరు పడితే వాళ్ళని చంపుకుంటా వెళ్ళిపోతాడు. ఎందుకు చంపుకుంటూ వెళ్ళిపోతారు అంటే దానికి ఒక కారణం కూడా ఉండదండి. హీరోకి ఎక్కడ కత్తి దింపితే హీరో నిలబడిపోతాడు. వాడికి నొప్పొస్తుందన్న విషయం కూడా తెలీదు. అది ఎలా రాయగలిగారో నాకు ఇప్పటికీ డౌట్ అండి. నేను చాలా మంది అంటున్నారు, కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు నాకు కూడా,
ఆ! లేట్ అవుతుందని ఒకళ్ళు చెప్పారు. కొంతమందయితే ఏదో నెగెటివ్ రివ్యూలు చెప్పి ఆ పెద్దికన్నారు. నెగెటివ్ రివ్యూ చెప్పి దాని నుంచి ఏం సంపాదించేత్తావురా అన్నారు. సినిమా బాలేపోతే బాలేదని చెప్పాలి. 'పెద్ది' సినిమా హిట్ అయిపోయిందనుకుంటున్నారు. 215,00,00,000 సినిమాకి పెడితే 205 ఎంతో వచ్చినియి. ఆళ్ళకి నష్టమే. మనకి 400,00,00,000, 500,00,00,000 కొట్టిందని ఏత్తన్నారు. మీ అందరికీ తెలీదనుకుంటా. ఇంక కమింగ్ టు సినిమాకొస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని చాలా వరస్ట్‌గా చూపించారండి. అసలా అనసూయని వాడుకున్న విధానం జూత్తే కావాలని హైప్ లేపాలన్న రేంజ్‌లో. ఒక చోట ఒక పూజారి డైలాగులు చెప్తాడు ఫ్లాష్ బ్యాక్‌లో. పూజారి గారు ఒక చోట డైలాగ్ చెప్తారు. డైలాగ్ చెప్తున్నప్పుడే మనోడు కత్తి తీసి చంపేయాలి. కానీ చంపడు. డైలాగ్ మొత్తం ఎలివేషన్ రూపంలో డైలాగ్ చెప్పిన తర్వాత కత్తి ఇలా తీసి ఇలా అంటాడు. అప్పుడెందుకంటాం? డైలాగ్ చెప్పేటప్పుడే లేపేయాలి గదా! అంటే ఓ ఎలివేషన్ మేము ఫీల్ అవ్వాలా? దానికోసం పెట్టారా? ఆ దేవుడి మీద చెప్తున్నాం. దేవుడిని ఒక రేంజ్‌లో హైప్ చేయాలి. అందుకోసం పెట్టామన్న రేంజ్‌లో చెప్పారు. చూసిన వాళ్ళకి ఎలా ఉందో సినిమా నాకైతే తెలీదండి. నాకైతే టూ వరస్ట్‌గా ఉంది. రూ. 177 నాకు బొక్క పడినియి. మీరెవరన్నా సినిమాకెళ్ళదలుచుకుంటే మీరెళ్లి మీరు చూస్తే మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇంకా మ్యూజిక్ దగ్గరికొస్తే మ్యూజిక్ కూడా చాలా వరస్ట్‌గా ఉంది. ఒక్క ఫస్ట్ సాంగ్ 'నమో పద్మనాభం' ఆ సాంగ్ ఒకటే బావుందంతే. లైట్‌గా ఒక చోట ఎక్కడో బీజీఎం బావుంది. హీరోయిన్ మధ్య అసల ఆ సాంగ్ పెట్టడం ఏంటో అదసలా అభిషేక్ గారికి తెలియాలి. ఇంకా నేనైతే ఇంక ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. మీరు ఆల్రెడీ చూసేసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటానండి. బాయ్. జై హింద్.